సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ప్రస్తుతం ఫిలిం నగర్ లో ఈ సినిమాకి సంబంధించిన ఒక కథ ఆసక్తికరమైన అటెన్షన్ తీసుకుంటా ఉంది. కథ అంటే బ్రహ్మోత్సవం సినిమా కథ లీక్ అయిపోయి బయటకు వచ్చేసి అటు ఇటు తిరుగుతూ హల్చల్ చేసేస్తుంది అనుకున్నారు. అదేం కాదు, ఇది బ్రహ్మోత్సవం కథ కాదు, బ్రహ్మోత్సవం సినిమాకి సంబంధించిన కథ. కన్ఫ్యూజ్ కావద్దు, క్లారిటీలోకి వస్తున్నాను. అనగనగా అసలు కథ ఏమిటి అంటే, షూటింగ్ ఆల్మోస్ట్ చివర్లో ఉన్న బ్రహ్మోత్సవం సినిమా అవుట్పుట్ తో మహేష్ బాబు సాటిస్ఫాక్టరీగా లేరంట. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలా చెప్పిన పాయింట్ బాగానే అనిపించినప్పటికీ ఆ పాయింట్ కి ఆయన చేసిన ట్రీట్మెంట్ మహేష్ ని అనుమానానికి గురి చేస్తుందట. ఎక్కడో కొడుతుంది, ఏదో కావాల్సిన ఎమోషన్ అనుకున్నట్టుగా తగలటం లేదు అని చెప్పేసి కొన్ని రోజులు షూటింగ్ ఆపేసి స్క్రిప్ట్ సరి చేసుకురమ్మని శ్రీకాంత్ అడ్డాలకు చెప్పాంట మహేష్. కొన్ని రోజులు కసరత్తు చేసినప్పటికీ మహేష్ పూర్తిగా హ్యాపీ అవలేకపోయాడంట. దాంతో రంగంలోకి దిగిన నిర్మాత పివిపి రాఘవేంద్రరావు గారిని కలిశారంట. ఆయన కొన్ని లెక్కలు కట్టి లాభం లేదని చెప్పి పరుచూరి బ్రదర్స్ ని సిచ్యువేషన్ లోకి ఇంట్రడ్యూస్ చేశారంట. వాళ్ళు సీన్ లోకి ఎంటర్ అయి కొన్ని మార్పులు చేర్పులు చేశారంట. అయితే ఆ మార్పులతో మహేష్ పూర్తిగా సంతృప్తి చెందారా లేదా అన్నది తేలాల్సి ఉంది అని కథను ముగించారు. పోతే ఈ కథ నిజమవ్వచ్చు, కాకపోవచ్చు, నిజం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో సగం షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రష్ చూసుకుని సాటిస్ఫాక్టరీగా సినిమా రాలేదు అంటే అవసరమైన చేంజెస్ చేసుకుని రీషూట్ కు వెళ్తున్న కల్చర్ బాగానే బలపడుతుంది. కాబట్టి ఈ మ్యాటర్ తప్పేం కాదు, పైపెచ్చు జాగ్రత్త పడుతున్నారని మెచ్చుకోవాలి. కానీ కొంతమంది నెగిటివ్ సైడ్ లో ఈ విషయాన్ని ప్రచారం చేయడం సినిమా మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. ఆ పైన మహేష్ ఒకసారి సూపర్ హిట్ ఇచ్చారని మరో అవకాశం ఇచ్చిన ప్రతి దర్శకుడు సెకండ్ అటెంప్ట్ లో 99% ఫ్లాప్ లో ఇచ్చారు. పూరి జగన్నాథ్ మాత్రమే బిజినెస్ మ్యాన్ తో రెండో అవకాశాన్ని సరిగ్గా వాడుకుని గట్టెక్కారు. గుణశేఖర్, శ్రీను వైట్ల, త్రివిక్రమ్ మహేష్ తో రెండో ప్రయత్నంలో నికార్సైన ఫ్లాప్లు ఇచ్చారు. శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమాతో చిన్నపాటి సంచలనమే చేశారు. మరి బ్రహ్మోత్సవం సినిమాతో ఆయన ఎటువంటి రిజల్ట్ ని మూట కట్టుకునే అవకాశం ఉందో వేచి చూద్దాం. ఇది బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.